నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలి, యూకే ప్రధాని. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వైఎస్ జగన్. ఉప్పాడలో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తా, పవన్. రేవంత్ బీసీలను దారుణంగా మోసం చేశారు, కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేతో 42% రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ సర్కార్ ఇంతకాలం చేసిందంతా డ్రామా తప్ప మరొకటి కాదా అని రుజువైపోయిందన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం పరీక్షకు నిలవకుండా వ్యవహరించిన తీరు వల్లనే బీసీలను 42% రిజర్వేషన్ కు దక్కకుండా పోయిందని కేటీఆర్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ ను కాలరాసి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలను దారుణంగా మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. విశాఖ నగరంలోని కేజీహెచ్ హాస్పిటల్లో పచ్చ కామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం అనకాపల్లి, విశాఖ జిల్లాలో పర్యటనల సందర్భంగా కేజీహెచ్ లోని పచ్చ కామెర్ల బాధిత విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శించారు. పచ్చకాంబర్ల బారిన పడ్డ బాధిత విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ బయట మీడియాతో మాట్లాడారు. యూకే ప్రధాని భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2028 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు గాను ప్రధాని మోదీ నాయకత్వానికి అభినందనలు. ఇక్కడికొచ్చి ఈ స్థితిని చూస్తుంటే మీరు లక్ష్యాన్ని చేరుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వికసిత భారత్ స్ఫూర్తితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుంది. ఈ ప్రయాణంలో మేము భాగం కావాలనుకుంటున్నామంటూ యూకే ప్రధాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలోని కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. చేపల వేటపై 7,000కు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని ఆందోళన ఉందన్నారు. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈ నెల 14న సమావేశం నిర్వహిస్తామని, అలాగే ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండటానికి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా ప్రభుత్వం అనుమతులు లేకుండా బాణసంచా టపాసులను ఇళ్ల వద్ద గాని, అనుమతి లేని ప్రదేశాలలో గాని, రక్షణలో లేకుండా తయారు చేయడం గాని, నిల్వ చేయడం గాని చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దీపావళి సందర్భంగా, ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మీ దగ్గర ఏదైనా టపాకాయలు తయారీ చేసే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా, ఈ టపాకాయల్ని అనుమతి లేకుండా ఇళ్ల సముదాయాలు ఉన్న ప్లేసుల్లో తీసుకొచ్చి వాటిని నిల్వపరిచిన మనము రీసెంట్గా కూడా చూసాము. ఏలూరు జిల్లాలోనే పోయిన దీపావళి సందర్భంగా ఈ ఉల్లిపాయ బాంబుల్ని ఒడిలో పెట్టుకొని బైక్లో తీసుకెళ్లి ఆ ప్రెషర్ ద్వారా టక్కన పేలిపోయి 2 మృతి చెందారు. ఇట్లాంటి ఘటనలను మనము జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షాపుల్లో కానీ, వాళ్ళ ఇళ్లలో కానీ ఇట్లాంటి టపాకాయల్ని కానీ భద్రపరిచి మీ భద్రతకి కూడా భంగం కలిగించేలాగా ఉన్నట్లు ఉంటే ఇమీడియట్లీ మీరు 112కి ఫోన్ చేయండి. మా పోలీస్ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు ఫిర్యాదు చేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా మీ భద్రత కూడా బాగుంటుంది. దానివల్ల ఈ దీపావళి అందరికీ వెలుగులు పంచాలి, సుఖాలని పంచాలి, అంతేకాని
కష్టాలను కొని తెచ్చుకోకూడదు. థ్యాంక్ యూ. లో గ్రేడ్ వర్జీనియా పొగాకుకు కిలోకు 300 రూపాయలు ధర కల్పించాలని, పత్తి, మొక్కజొన్న, వరి, బొబ్బర, జీడి మామిడి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం బుట్టాయగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ పెట్టి వీరయ్య అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ, లో గ్రేడ్ పొగాకు కిలోకు 100 రూపాయల లోపు ధర ఇవ్వడం వలన పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వర్జీనియా పొగాకుకు మంచి ధర వచ్చిందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని, కంపెనీలు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వర్జీనియా పొగాకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. లో గ్రేడ్ పొగాకు కిలోకు 300 రూపాయలు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం దారుణమని విమర్శించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు బుట్టాయిగూడెం మండలం రైతు సంఘం సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశంలో రైతు సంఘం మండల కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా వెట్టి వీరయ్య గారు, మండల కార్యదర్శిగా వారస జలపాల్ గారు కూడా ఎన్నికయ్యారు. 11 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ప్రధానంగా ఈ నెల 30-31 తారీఖుల్లో జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమావేశం జరిపిన రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం జరిపిన మేము ప్రభుత్వాన్ని, అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు వర్జీనియా పొగాకు బ్రహ్మాండంగా ధర ఉన్నది, రైతుకి ధర వచ్చిందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు బోర్డులో చూస్తే లో గ్రేడ్ పొగాకు పరిస్థితి కనబడట్లేదు. కిలో లో గ్రేడ్ పొగాకుని నెంబర్ 5 రిపీట్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ తగ్గింపు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆర్డీఓ మాధురి, మున్సిపల్ కమిషనర్ మనోజ్ ఎమ్మెల్యే హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మెడికల్ స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై అధిక పన్ను భారం తగ్గించడానికి జీఎస్టీ తగ్గించడం ద్వారా రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు భారం తగ్గి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పన్నుల భారం తగ్గించే జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా మన రాష్ట్రంలో కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ మారిన లేదా సవరించబడ్డ జీఎస్టీ పన్నుల సవరణ వల్ల 8,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం చేకూరుతుంది. వాస్తవానికి పన్ను తగ్గించినప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గింది. కానీ ఈ జీఎస్టీ 2.0 కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలోను బయట వేదికల మీద శ్రీశక్తి పథకం ప్రారంభంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ ఎంపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఆర్టీసీ డిపోను సందర్శించారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల 1,500 నుంచి 2,000 రూపాయల వరకు ఆదా పెరిగిన ప్రయాణికుల రద్దీ వల్ల ఆర్టీసీ సంస్థకు అధిక ఆదాయం పెరిగితే ఉద్యోగులకు జీతాలు, బోనస్లు వంటి ఆర్థిక ప్రయోజనాల కల్పనపై దృష్టి సారించామన్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులన్నీ కూడా ఒక ఒప్పందం ఉంటుంది 2 రాష్ట్రాల మధ్య. అది తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, 11 బోర్డర్స్లో. ఆ ఒప్పందం ప్రకారం మాత్రమే ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అని మేము రాసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు వచ్చేసి 130,000 కిలోమీటర్ల రోజు తిరగచ్చు మనం వాళ్ళ ఏరియాలో. సో అంతవరకే మనం పోవాలా, అందుకని ముందుకు వెళ్ళకూడదు. సో దానికి సంబంధించి ఉంటుంది, అది ఎగ్జాక్ట్ తెలియదు. మొత్తం మీద కర్ణాటకతో మాత్రం మాకు ఒప్పందం అయింది, ఒప్పందం ఫైనలైజ్ అయిపోయింది కర్ణాటకకు సంబంధించిన వరకు. దానికి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ రావాల్సింది అంతే. అది వచ్చినప్పుడు ఏదైతే ఒప్పందం అయిందో ఆ ఒప్పందం రూట్ వరకు తిరగచ్చు. ఒకటి రూట్ ఒక్కదానికి పెద్దదానికి పర్మిషన్ అవసరం ఉండదు. ఎంత మ్యాక్సిమం ఉండాలి, రూట్కి ఎలాగో పర్మిషన్ ఉంటుంది. అంటే వాళ్ళు మన ఏరియాలో కొంత తిరుగుతారు, వాళ్ళ బస్సు మన ఏరియాలోకి తిరుగుద్ది, మన బస్సు వాళ్ళ ఏరియాలో తిరుగుద్ది. ఈ ఇంటికి ఏమవుతుందంటే
ఈ ఒప్పందం ప్రకారం తిరిగినప్పుడు నేను అక్కడ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వాళ్ళ బస్సులకు వచ్చినప్పుడు వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. ఒప్పందం దాటేటప్పుడు కట్టాల్సి వస్తుంది. స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం వాడుకోవచ్చు, అదర్వైజ్ దాటి వెళ్ళకూడదు అనమాట. అది చూసి ఏ రూట్ ఏముందో పర్మిషన్ చూసి దాని ప్రకారం చేస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఏలూరు నగరంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖండించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి మెండం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా లాయర్ సిజేఐపై దాడి చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సిజేఐ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని అతని తండ్రి ద్వారా పురికి తెచ్చుకుంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారని అన్నారు. సనాతన ధర్మం అంటే తెలియని వారు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. సదరు దాడికి పాల్పడిన లాయర్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది ఆయనే ప్రశ్నించుకోవాలన్నారు. ఇటువంటి దాడులకు పాల్పడితే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఈ నెల 6వ తారీఖున మరి భారతదేశం అత్యున్నతమైన న్యాయస్థానానికి సీజేగా పనిచేస్తున్నటువంటి బిఆర్ గవాయ్ గారిపై మరి ఈ దేశంలోనే మరి అందరికీ సమానత్వం కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా అలా లాయర్ వృత్తి చేస్తున్నటువంటి రాకేష్ కిషోర్ గారు మరి ఆ విధమైనటువంటి చర్యలకి పాల్పడటం విచారించదగ్గ విషయం, బాధాకరమైనటువంటి విషయం. తన ఆలోచన ఏదైనప్పుడు కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతో ఈ భారతదేశంలో ప్రతి ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి జీవించే హక్కు ఇవ్వటం జరిగింది. అలాగే ఆ అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి గవాయ్ గారు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు మరి ఏదైతే మనువాదం చెప్తుందో ఆ మనువాదం ప్రకారంగా ఏర్పడినటువంటి సనాతన ధర్మంలో మరి ఆ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారనే భావన ప్రజల్లో కలిగించడం కోసం కొంతమంది మనువాదంతో ఆ విధమైనటువంటి దాడులు కల్పిస్తూ చేస్తూ మరి మేము సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మేము ఊరుకోమనే భావనతో వాళ్ళు మాట్లాడటం మరి అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా మేము ప్రకటిస్తున్నాం. గవాయ్ గారు రిజర్వేషన్ల మీద ఆయన చీఫ్ జస్టిస్ అవలా, దయచేసి గ్రహించాలి, గుర్తుంచుకోవాలి. ప్రతిభతోటి ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి నేడు ఏలూరు జిల్లా కామవరపు మండలం తడికలపాడు గ్రామంలో ఈరోజు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఆవరణంలో జీఎస్టీపై ఈరోజు తడికలపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య అధికారులతో కలిసి తడికలపూడి కోఆపరేటివ్ సొసైటీ బ్రాండ్ ఆవరణంలో వైద్య అధికారులు, షుగర్, బీపీ పేషెంట్లు, గర్భిణీ స్త్రీలకు మెడికల్ ఆఫీసర్స్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఆధ్వర్యంలో, పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో తగిన మందులు, టాబ్లెట్లపై గతంలో ఉన్న రేట్లు, ఇప్పుడు తగ్గిన జీఎస్టీ రేట్లపై వచ్చిన పేషెంట్లకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి వాటి వల్ల ఉపయోగాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడికలపూడి పంచాయతీ 1 ఈవో నాగరాజు, పంచాయతీ 2 ఈవో భాస్కర్ రావు, తడికలపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ టి అరుణ, ఏఎన్ఎం సుమలత, ఆశా వర్కర్లు మరియమ్మ, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై, వైద్య రంగంలో తగ్గిన జీఎస్టీపై, మందులపై వచ్చిన మహిళలకు, గ్రామంలోని గ్రామస్తులకు వైద్య రంగంలో జీఎస్టీపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వచ్చిన పేషెంట్లకు సంబంధిత షుగర్, బీపీ, ఇతర వ్యాధులకు సంబంధించి టెస్టులు చేసి 104 ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేయడం జరిగింది. చిన్న ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ వారు నిర్వహించడం జరుగుతుంది అనమాట. దీనిలో ఏంటంటే ఆరోగ్యపరంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మందుల విషయంలోకి వచ్చేసరికి చాలా వరకు రేట్లు తగ్గించారనమాట. మనకు అంటే అందరికీ అందుబాటులో అన్ని మందులు తీసుకొని అందుబాటులో అందరూ వేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, మన ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది కదా. కాబట్టి దాని గురించి మందులు ఏంటంటే సాధారణంగా మామూలుగా జనరల్గా దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటి చిన్న చిన్న మందులకి ఏం చేశారంటే 12% నుంచి 5% వరకు తగ్గించారన్నమాట. ఇంటికి 12% ఉండేది, ఇప్పుడు 5%కి తగ్గించారు. అంటే అంత తక్కువగా వస్తుంది అనమాట. తర్వాత ప్రాణరక్షణ మందులు అంటే ప్రాణాంతకమైనవి ఏమన్నా కిడ్నీకి సంబంధించినవి కానీ, పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ ప్రభరీ అధికారి పౌసామి బసు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనాపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణ లోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిషోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీలు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిషోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నామని అధికారుల నుంచి సమాచారాన్ని అందుకున్న ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కామపురపు కోట మండలంలోని మానవతా స్వచ్ఛంద సంస్థ యొక్క తడికలపూడి శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు తడికలపూడి గ్రామంలో ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ లో 2004 ర్యాంకు సాధించిన గుడివాడ వినీత, శ్రీ సాయి లలితకి మానవతా సంస్థ ద్వారా 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మరియు సాగిపాడు గ్రామానికి చెందిన పరసా నిశాంత్ గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని సొసైటీ చైర్పర్సన్ తూతా బాలాజీ కుమార్, మానవతా గౌరవ డైరెక్టర్ మరి సుధాకర్ రావు కుమారుడు హరికృష్ణ ద్వారా 30,000 రూపాయలు నగదు ప్రోత్సాహం విద్యార్థుల తల్లిదండ్రుల సత్య రమేష్, దివ్య రాజేష్ లకు అందజేశారు. దేనికి విషయం అనేది నాకు అర్థం కాదు. ఫస్ట్ అడిగాను, ఇలాగా మన స్కూల్లో మన తడికిలపూడి గ్రామానికి చెందిన పాప జేఈ మెయిన్స్లో 204 ర్యాంక్ వచ్చిందండి అని అంటే, లాస్ట్ టైం ఆ పాపను మన స్కూల్ దగ్గర చూసినట్టు శివాలయం దగ్గర చూసాము. ఆ రోజు చెప్పారు. చెప్పిన వెంటనే మన సంస్థ నుంచి ఏదో ఒకటి చేద్దామని ఆయన చెప్పటం, ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ ఒక 25,000 రూపాయలు స్కాలర్షిప్ కింద ఆ పాపకి ఇవ్వటం అనేది ముందుగా మన మానవతా సంస్థ తడికిలపూడి యూనిట్ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మానవతా సంస్థ గురించి ఇక్కడున్న సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మేము చాలా సంస్థల్లో సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నామండి. లయన్స్ క్లబ్ కానీ, రోటరీ కానీ అన్నిట్లోనూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలి, యూకే ప్రధాని. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వైఎస్ జగన్. ఉప్పాడలో సి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తా, పవన్. రేవంత్ బీసీలను దారుణంగా మోసం చేశారు, కేటీఆర్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.